మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశికి రాశాధిపతి వచ్చి మనకి శని భగవానుడు. ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మకర రాశికి ఈ గురువు కానీ చూసుకుంటే తృతీయ వ్యయాధిపతి. ఈ తృతీయ వ్యయాధిపతి అయిన గురువు వచ్చి చతుర్థ స్థానంలో సంచారం చేయడం,
అందులో వీళ్ళకి ఈ యొక్క శుక్రుడు కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పంచమ అలాగే దశమాధిపతి. ఈ పంచమ దశమాధిపతి అయిన శుక్రుడి యొక్క నక్షత్రంలో ఈయన ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి పంచమ స్థానము అనేటప్పటికీ ఏం చెప్తాము, ఇక్కడ మనకి విద్య అంటే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే విద్య, తెలివితేటలు, కళాత్మక విషయాలు, వివాహము, సంతానము అంటే వివాహానికి సంబంధించిన విషయాలు, సంతానము, ప్రేమ వ్యవహారాలు, ఇలాంటివన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషను ఇలాంటివి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడము, మంచి ఉత్తీర్ణత సాధించడము, విద్య అయిపోయిన విద్యార్థులకి అయితే ఉద్యోగ అవకాశాలు రావడం, లేదా వాళ్ళకి నచ్చిన కోర్సుల్లో జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే కళాత్మకంగా ఉన్నవాళ్ళు, లలిత కళలకు సంబంధించిన విషయాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన విషయాలు ఉంటున్నాయి. ఉద్యోగాలు, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు, మంచి మార్పులు, ధనవృద్ధి, ఇవన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉంటున్నాయి. అలాగే వీళ్ళకి దశమస్థానం కాబట్టి, ఉద్యోగ స్థానం, రాజ్యస్థానం కాబట్టి కాస్త కంఫర్ట్ అనేది ఉంటుందంటే గతంతో పోలిస్తే ఈ శుక్ర నక్షత్రంలో, భరణి నక్షత్రంలో గురువు సంచరిస్తున్నప్పుడు కాస్త కంఫర్ట్ అనేది కొంచెం వీళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే సోదరుల వర్గాలు ఉన్నారో, అంటే ఈ యొక్క అన్నదమ్ములు వాళ్ళ వైపు నుంచి కాస్త వీళ్ళకి సహాయ సహకారాలు అందడం అనేది జరుగుతుంది. అయితే వ్యయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఇక్కడ ఎవరైనా అజీర్ణము, ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు కాస్త శుభ ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న గుడికి, ఎక్కడికైనా లక్ష్మీ అమ్మవారి గుడిలో కానీ, లేదా అష్టలక్ష్మి గుడికి కానీ ప్రతిరోజు వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, అలాగే బొబ్బర్లు, నానబెట్టిన బొబ్బర్లు గోగు తినిపించడము, లేదా మేము ఇలా నానబెట్టినవి అక్కడ ఎవరు పెట్టరు చేరు అంటే కనీసం గో ప్రదక్షిణ అయినా ప్రతిరోజు వెళ్ళి గోదర్శనం చేసుకుని రావడము, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఇక్కడ కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో, ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే, ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్లే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.